వయసులో ఎందుకు ధ్యానం చేయాలి? అంత తొందర ఎందుకు? తరచూ మన ధార్మిక నేపథ్యాన్ని బట్టి మన పనులను వాయిదా వేస్తూ ఉంటాం. ముసలి వయసు వచ్చాక చేద్దామనుకుంటాం. కాని మనం ముసలివాళ్ళమయ్యాక సరిగ్గా కూర్చోవాలంటే కూడా కష్టంగా ఉంటుంది. ఇక నిలబడ్డం, నడవటం మాట అటుంచి పడుకోవడం కూడా కష్టమైపోతుంది. కాబట్టి ఇప్పుడు చేయడమే మంచిది. పైగా ధ్యానం అనేది లోపల నుంచి మనకు మార్గదర్శనం చేసేది. ఈ మార్గదర్శనం మరింత గొప్పగా ఉపయోగపడేది మనం వయసులో ఉన్నప్పుడే. ఇది గమ్యానికి దారితీస్తుంది, మన లక్ష్యానికి చేరుస్తుంది. కాబట్టి మనం వేచి ఉండక్కర్లేదు. వాళ్ళు చెప్పినట్లుగా వృద్ధాప్యంలో ప్రశాంతతను, ఆనందాన్ని అనుభూతి చెందాలి అనంటే మనలో కొంతమంది చనిపోయిన తర్వాత స్వర్గానికి వెడదామని కొందరు కలలు కంటుంటారు. వీటిని వాయిదా వేయటం ఎంత చెడ్డదో అంతే చెడ్డది వీటిని జీవితం చివర్లో చేద్దామని వాయిదా వేయడం కూడా. ఏం చెయ్యాలన్నా ఇప్పుడే చెయ్యాలనే నేను చెప్తాను. ఇవి వివేకవంతులు చెప్పిన మాటలు. వాయిదా వేయడం వల్ల మన జీవితం మరింత జటిలంగా తయారవుతుంది. ముఖ్యంగా మంచి విషయాలు ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ముసలివాళ్ళం అయ్యాక వ్యాయామం చేస్తామంటావా? అనం. ముసలివాడిని అయ్యాక ఈ పుస్తకం చదువుతాను అని అంటానా? అనం. ముసలివాడిని అయిన తర్వాతే నేను మహాభారతం చూస్తానని అంటానా? అనను. మనం పనులు వెంటనే చెయ్యాలనుకుంటాం, ముఖ్యంగా అది మంచి పని అయినప్పుడు. మంచి పనులన్నీ ఇక్కడే చేసేయాలి. చెడు విషయాల్ని ఇప్పుడు వాయిదా వేయాలి. ఈ సమాధానం నీకు సంతృప్తినిచ్చిందనుకుంటున్నాను. ఓకే? అంకుల్, ధ్యానం చేసేటప్పుడు మంత్రాలు వాడతారని విన్నాను. అసలు ధ్యానం సరిగ్గా ఎలా చేయడం? చూడండి, మన హృదయంలో దివ్య ఉనికి ఉందన్న ఆలోచనతో ధ్యానిస్తాం. మంత్రాలు మన మనస్సు ఒకచోట నిలబడటానికి ఉపయోగించేవి. నడవటం రానివాడికి కర్ర సహాయం ఎలా కావాలో అలాంటి ఆధారం. మనసు కూడా కాసేపు దృష్టిని కేంద్రీకరించి ఉంచడానికి ఏదో ఒక సహాయం అవసరమవుతుంది. హృదయంలో దివ్య జ్యోతి ఉంది, ఈ ఆలోచన కూడా ఒక విధమైన ఆధారమే. కాని ఈ ఆధారం ఎంత సూక్ష్మంగా ఉంటే, ఎంత నాజూకుగా ఉంటే, ఎంత పవిత్రంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ నేను ఫలానా వ్యక్తిపై, హాలీవుడ్లోని వ్యక్తిపై ధ్యానిస్తున్నాను అన్నాననుకోండి, లేక బాలీవుడ్ నుంచో, అతని గురించి ఆలోచిస్తూ ఉన్న కొద్దీ అతని లక్షణాలు నాలోకి వచ్చేస్తాయి. అతనిలా నడుస్తాను, అతనిలా పాడడం మొదలు పెడతాను, అతనిలా మాట్లాడడం మొదలు పెడతాను. ఇలా లక్షణాలను మనలోకి దించుకున్నప్పుడు ఆ వ్యక్తిగాని, ఆ వస్తువుగాని మన హృదయంలోకి దించుకున్నప్పుడు మనం ఆ వ్యక్తిలా తయారవడం మొదలు పెడతాం. కాని ఇప్పుడు భగవంతుడు ఎవరికీ తెలియదు మనలో. పైగా భగవంతుడనేవాడు మనం తెలుసుకునే వస్తువు కాదు. ఆయన ఉనికిని మాత్రమే అనుభూతి చెందగలుగుతాం. మరో సందర్భం చూడండి. నాకు భగవంతుడు తెలుసుంటే, ఆయనపై ధ్యానం అలా చేస్తూ ఉంటే ఇక ధ్యానం చేయవలసిన అవసరం ఉందా? నాకు భగవంతుడు తెలిసిపోయాడు కదా. ఆయన ఏమిటో మనకు తెలియదు కాబట్టి ఆయన ఉనికిని అనుభూతి చెందాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఈ ఆలోచనతో ప్రారంభిస్తాను. అవును, ఆయన నా హృదయంలో ఉన్నాడు అని అనుకుంటాను. అలా ధ్యానించడం మొదలు పెడతాను. రెండవది, ధ్యానం అనేది మనం ఒక ఆలోచనతో మొదలుపెట్టినా కూడా మనం ఉన్నతమైన ఉనికి నాలో ఉందని, నా జీవంలో ఉందని అనుకుంటాం. ఈ ఆలోచన లోపల ఒక నిగూఢమైన అనుభూతిగా మార్పు చెందాలి. నా భుజాల్లో దైవ సన్నిధిని అనుభూతి చెందాను అనంటే, లేక నా పొట్టలోనో నా కాళ్లలోనో అనుభూతి చెందాను అని అన్నాననుకోండి, చాలా అర్థం లేనట్లుగా ఉంటుంది. ఎందుకంటే శ్రేష్టమైన స్థానం, శ్రేష్టమైన ప్రదేశం, భగవంతుని అనుభూతి చెందగలిగేది కేవలం హృదయం మాత్రమే.
అనుభూతులు చెందగలిగేది హృదయంలోనే. ఇక్కడే ఇష్టాలు అయిష్టాలు అన్నీ తిరగాడుతూ ఉండేది. మంచిది, చెడ్డది, ఆసక్తికరమైంది, ఆసక్తి లేనిది. హృదయమే వీటన్నిటినీ వడపోసేది. ఇక్కడ్నుంచే అన్నీ వస్తూ పోతూ ఉంటాయి. మనం హృదయాన్ని ధ్యానం ద్వారా శుద్ధీకరించినప్పుడు మనకు చాలా గొప్ప ఉపయోగం ఉంటుందనుకుంటున్నాను. మంత్రాలు మనం మంత్రజపం చేస్తూ పోతూ ఉంటే ఎంత బిజీగా ఉంటామంటే మనసు జపించడంలోనే తీరిక లేకుండా ఉంటుంది. జపించడంలోనూ పలకడంలోనూ సరిపోతుంది. ఈ పనులు చేస్తూ తీరిక లేకుండా ఉంటుంది. నిజానికి నేను ఉనికిని అనుభూతి చెందడానికి నన్ను నేను సిద్ధం చేసుకోకుండా ఇలా ఉంటాను. చివరికి దివ్యజ్యోతి ఉందన్న ఆలోచన కూడా ఒక దశలో పోవాలి. అది ఒక రకమైన అనుభూతిగా పరిణమించాలి. ఇదే ధ్యానం అంటే. మనం ఎటువంటి అనుభూతి కోసం తపించాలి? ప్రస్తుతానికి ఒక తాత్కాలిక అనుభూతి కోసం తపించామనుకోండి. ఇక్కడ చాలా గొప్ప విషయమే. భగవంతుడు అంతటా ఉన్నాడని అందరూ నమ్ముతారు, సర్వాంతర్యామి అని. ఇదంతా కేవలం జ్ఞానం అంతే. అది మంచిదే, హర్షిస్తాం కూడా. కాని ఆ ఉనికిని గనక అనుభూతి చెందగలిగినట్లయితే కేవలం జ్ఞానం సంపాదించడం కంటే ఒక అడుగు ముందుకేసినట్లే. తాత్కాలిక అనుభవం కేవలం ఒకరోజు కోసం ధనికుడైనట్లే దాని ప్రయోజనం కూడా ఇదో ఒకరోజుకు. అది శాశ్వతమైనదే అయి ఉండాలి. అసలు అనుభవంలో శాశ్వతత్వం ఎలా తెచ్చుకోవాలి? కేవలం దేనిపై ధ్యానిస్తున్నానో అటువంటి తత్వంగా మారినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. జీవితంలో ఇటువంటి దశ కూడా వస్తుంది. అప్పుడు శ్రేష్టమైన వాటిని కూడా త్యజించగలుగుతాం. ఈ అనుభూతి తత్వంగా మారిపోవడం, పూర్తిగా ఆ దివ్యతత్వంతో లయమైపోతాం. కబీర్దాస్ ఎంతో అందంగా చెప్పినట్లుగా వానచుక్క సముద్రంలో పడినప్పుడు అది సముద్రంగా మారిపోతుంది. కాబట్టి అంతర్లీనంగా ఇంతటి శక్తులు గల విషయాలను ఈ పద్ధతి ద్వారా, సహజమార్గ ధ్యానం ద్వారా అందించడం జరుగుతోంది. అంకుల్, ఎవరైనా ఈ పద్ధతి మొదలు పెట్టాలంటే ఏం చేయాలి? అయితే ప్రతిదానికి ఏదో ఒక రకమైన తయారీ అవసరమవుతుంది. పొలంలో విత్తనాలు నాటాలి అని అన్నాననుకోండి, దాన్ని శుభ్రం చేయటం, కలుపు మొక్కల్ని తీసేయటం, పొలాన్ని సిద్ధం చేయటం, కాస్త ఎరువు వేయటం, విత్తనాలు నాటటం, ఆ తర్వాత సరైన వాతావరణాన్ని ఏర్పాటు చేయటం ఆ పంట పండడం కోసం. ఆధ్యాత్మిక ప్రక్రియలకు కూడా పొలంలో విత్తనాలు నాటడం కంటే ఎక్కువగా కొన్ని అవసరాలుంటాయి. మనల్ని మనం ఏ విధంగా తయారు చేసుకుంటాం? ఈ పద్ధతిలో మన హృదయాన్ని సిద్ధం చేయడం జరుగుతుంది. ఏ విధంగా? మనం పోగు చేసుకున్న ముద్రలను కొన్నింటిని నిర్మూలించటం ద్వారా, కొన్ని జన్మలుగా ఏర్పరచుకున్నవి. పోగు చేసుకున్న ముద్రలను మెల్లగా తొలగించవలసి ఉంటుంది, లేకపోతే వాటిని భోగించవలసి ఉంటుంది. అనుభవిస్తున్నప్పుడు నిజంగా ఏం జరుగుతుందంటే, ఈ సంస్కారాలను శాశ్వతం చేసుకోవడమే కాక మరింత జటిలంగా చేసుకుంటాం, మరిన్ని ముద్రలను ఏర్పరచుకుంటూ ఉంటాం. కాబట్టి మనం పరిచయాత్మక సిట్టింగుల ద్వారా ఎవరిచేతనైనా సాధన ప్రారంభింపజేస్తున్నప్పుడు మనం హృదయాన్ని శుభ్రం చేయడం జరుగుతుంది. ఆధ్యాత్మిక హృదయాన్ని, దాన్ని సిద్ధం చేసి ఆధ్యాత్మిక బీజాలను నాటడం జరుగుతుంది. కొంతకాలానికి ఈ బీజాలు మొలకెత్తి వాటికి సంబంధించిన ఫలితాల్ని గమనించడం జరుగుతుంది. ఈ ప్రవేశం కల్పించే దశలో సుమారు 3 సెషన్లు అవసరం అవుతాయి, ఒక్కొక్కటి అరగంట చొప్పున, మధ్య 24 గంటల అంతరాయంతో. మెల్లగా ఈ నాటిన బీజానికి
అవసరమైన పోషణ ఇవ్వడం జరుగుతుంది ప్రాణాహుతి ద్వారా. ప్రతి ఒక్కరూ దీని అనుభూతి చెందవచ్చు. వ్యక్తి దీని తేడా తెలుసుకోవాలంటే, ఈ ట్రాన్స్మిషన్ ప్రవాహం తెలుసుకోవాలంటే, అది లేనప్పుడు ఎలా ఉంటుందో అన్నది తెలుసుకోవడానికి ఒక రకమైన ధ్యానాన్ని చేయమని చెప్పడం జరుగుతుంది. పద్ధతి అదే, కాని వాళ్లను ఈ ట్రాన్స్మిషన్ లేకుండా ధ్యానించమంటాం అంతే. ఆ తర్వాత ఈ పద్ధతి యొక్క శిక్షకుడు ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. అప్పుడు అభ్యాసి, ఈ కొత్త సాధకుడు ఈ తేడాను గమనించగలుగుతాడు. ట్రాన్స్మిషన్తోనూ ట్రాన్స్మిషన్ లేకుండానూ ధ్యానాన్ని అనుభూతి చెందగలుగుతాడు. అదే నిదర్శనం. సాధారణంగా మనం చెప్పేదేమిటంటే, ఇటువంటి ఆధ్యాత్మిక పథాన్ని శాస్త్రీయ దృక్పథంతో చూడాలంటాం. విశ్వాసం మంచిదే, కాని అనుభవం లేకుండా ముందుగానే అలవర్చుకునే విశ్వాసం పనికిరానిదవుతుంది. మనం ఈ విశ్వాసాన్ని దృఢనమ్మకంతో ముందుకు నడిపించాలనుకుంటున్నాం. ప్రయోగాలతో ముందు మనకు మనం రుజువు చేసుకుని ఇది నిజమే. ఈ ఉపదేశ ప్రక్రియ బలోపేతం అవుతుంది కూడా మనం చేసే ఈ అనుసంధానం ద్వారా, మన అంతరాత్మతో. సార్, ధ్యాన సాధనలోనూ సాధకుడి జీవితంలోనూ గురువు యొక్క పాత్ర ఏమిటి? ఎలా చెప్పాలి? దీనికి సమాధానం చెప్పడం చాలా తేలిక, అలాగే మరో రకంగా చాలా కష్టం కూడా. ముఖ్యంగా ఇటువంటి పదం విషయానికొచ్చినప్పుడు ఇక్కడ గురువు అందించే సహాయం ఎంతో నిగూఢమైంది, అనివార్యమైంది కూడా. ఎందుకంటే ఇది అస్సలు కనిపించనిది. ఇది వివరించడం చాలా కష్టం. నేను చెప్పినట్లుగా మనం ధ్యానించినప్పుడు ప్రాణాహుతి సహాయంతో ధ్యానిస్తాం. మౌలికమైన సత్యం ఏమిటంటే, ఈ ప్రాణాహుతి ఎల్లవేళలా ఊరుతూ ఉంటుంది అటువంటి మార్గదర్శి ద్వారా. మార్గదర్శి కనుక దివ్యత్వం యొక్క సారాన్ని ప్రసరించలేకపోయినట్లయితే, మనం ఎక్కడున్నా 24 గంటలు 7 రోజుల్లో ఏ సమయంలోనైనా అప్పుడు మనం అటువంటి వ్యక్తిని గురువుగా స్వీకరించడం అంటే మనలో ఏదో దోషమున్నట్లు. గురువు అనేవాడు 24 గంటలు 7 రోజులు ఆధ్యాత్మిక సహాయం అందించడానికి అందుబాటులో ఉండాలి. అందుకే సాధకుడికి గురువుకు మధ్య ఈ అనుసంధానాన్ని ఏర్పరచడం జరుగుతుంది. ఆ మార్గదర్శి నిరంతరాయంగా ఆ దివ్యతత్వాన్ని ట్రాన్స్మిట్ చేస్తూనే ఉండాలి. దాన్ని సాధకుడు అనుభూతి చెందుతాడు ఎక్కడున్నా కూడా. ఉదాహరణకు, నేను బెంగళూరులో ఉన్నాననుకోండి, సాధకుడిగా నా గురువు మరెక్కడో ఉన్నారనుకోండి, ఆయన నాకు ట్రాన్స్మిట్ చేయగలుగుతారు. నేను ఫలానా సమయంలో ఫలానా ప్రదేశంలో ఉన్నానని, ఫలానా టైంలో కూర్చుంటానని చెప్పవలసిన అవసరం ఉండదు. కాబట్టి మార్గదర్శి యొక్క యోగిక సామర్థ్యమే నన్ను ఈ పథంలో ముందుకు నడిపించేలా చేస్తుంది. కాబట్టి మౌలికమైన తేడా ఇదే. గురువు దివ్యతత్వాన్ని ప్రసరించగలగడం, ఆ దివ్య సాన్నిధ్యాన్ని ఎల్లవేళలా అనుభూతి చెందేలా సహాయపడతాడు. ఇక రెండవది, అప్పుడప్పుడు మనం పథంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటాం. వాటిని అధిగమించలేకపోతూ ఉంటాం. చాలాసార్లు ఇది ధ్యానంతోనే మొదలవుతుంది. కొంతకాలం తర్వాత పరిపరి విధాలా మనసు తిరగాడవచ్చు, ఆసక్తిని కోల్పోవచ్చు. ఒక క్షణం తీసుకుని గనక ఈ సమస్యను ఆయనకు నివేదించినట్లయితే, లేక మరే శిక్షకుడు చెప్పుకున్నా కూడా వాళ్లు ఆ అవరోధాన్ని తొలగించగలుగుతారు. మీరు ఏ ఆసక్తితో ప్రారంభించారో ఆ ఆసక్తిని పునరుద్ధరించవచ్చు. కాబట్టి ఆ విధంగా అటువంటి వ్యక్తి అనేక పాత్రలను పోషిస్తూ ఉంటాడు. అదీగాక దీన్ని గనక మనం తార్కిక దృష్టితో చూసినట్లయితే, మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, సంస్కృతం, హిందీ, గుజరాతీ లేక మరేదైనా చదివి ఉంటారనుకుంటున్నాను. మీకప్పుడు మార్గదర్శి లేడా? చివరికి జిమ్ముకు వెళ్లాలంటే కూడా గైడ్ ఉంటాడు. మీరు అనంతాన్ని సాధించాలనుకున్నప్పుడు, అనంతం వైపు ప్రయాణిస్తున్నప్పుడు, భగవంతుని వైపుకు, దివ్యత్వం వైపుకు వెళుతున్నప్పుడు మార్గదర్శనం ఎందుకు కోరుకోరు? చాలా సమయాన్ని ఆదా చేయగలుగుతారు. ఇది అంగీకారయోగ్యంగా ఉందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.
సార్, నా జీవన విధానంలో ధ్యానాన్ని ఏ విధంగా ఇమిడ్చుకోగలుగుతాను? ఆసక్తికరంగా ఉంది. నా దృష్టిలో నీకేం కావాలో దానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మనకు శ్రద్ధ ఉన్నవాటి మీద తప్పక మనకు సమయం లభిస్తుంది. శ్రద్ధ, ఆసక్తి లేకపోతే ఎంతో సమయం ఉన్నా కూడా దాన్నించి పారిపోతారు. కాబట్టి సమయం దొరకపోవడం కాదు, అసలు ఆసక్తి ఉందా మీకు? ఉంటే తప్పక సమయం దొరుకుతుంది. అంకుల్, జీవితంలో ఒక అడుగు వెనక్కి తగ్గి కేవలం ఆధ్యాత్మికతకే జీవితాన్ని వెచ్చించడాన్ని మీరు ఎందుకు ప్రోత్సహించరు? అది కూడా సాధ్యమే, కాని దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? ఒకవేళ నా కుటుంబాన్ని వదిలేశాననుకోండి, తల్లిని, తండ్రిని, భార్యని, పిల్లల్ని వదిలేసి ఇటువంటి పర్వతాలపైకి వెళ్ళిపోయాననుకోండి, దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఒక పక్క భగవంతుడు సర్వాంతర్యామి అని నమ్ముతాం. మనం తార్కికంగా చూస్తే ఆయన్ను నా ఇంట్లో కూడా చూడగలగాలి. ఎందుకు పారిపోవాలి? జనం అన్నీ విడిచి పారిపోవడానికి ఎన్నో కారణాలుంటాయి. వాళ్లను విమర్శించం మనం. మన పద్ధతిలో జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాం. దాన్నుంచి పారిపోవాలి అని అనుకోం. ఆధ్యాత్మికంగా మనం పొందినవన్నీ కూడా, ఉదాహరణకు ప్రశాంతమైన మనసు అనుకుందాం, సమతుల్య స్థితి, నిశ్చల హృదయం, భగవంతుని పట్ల ఎంతో ప్రేమ ఊరడం. అరణ్యంలో ఉంటే వీటన్నిటి ప్రయోజనం ఏమిటి నాకు? నా అంతరంగంలో అనుభూతి చెందుతున్నది క్రియాశీలకమై అందరితోనూ పంచుకోగలగాలి. ముఖ్యంగా మన కుటుంబ సభ్యుల పట్ల, ఆ తర్వాత సమాజం, దేశం, ఇలా. ఇది నేను చేతులతో పంచేది కాదు. ఇది చాలా నిగూఢమైంది. ఆధ్యాత్మిక తత్వాన్ని తన ఆలోచనల ద్వారా ప్రసరించగలగాలి, తన అనుభూతుల ద్వారా. దానికి సమయం పట్టదు కూడా. ఉదాహరణకు ధ్యానం తర్వాత నాకు గొప్ప స్థితి కలిగిందనుకుందాం. నేను ఆఫీసుకు వెళ్తాను, నా తోటి ఉద్యోగులు కలుస్తాను, వాళ్లతో అంత నిశ్చల భావంతోనూ అంత ప్రేమతోనూ సంభాషిస్తాను. అందులో పోటీతత్వం ఉండదు. ఆఫీసులో ఎటువంటి వాతావరణాన్ని సృష్టించగలదో ఒక్కసారి ఊహించండి. ఇంట్లోనూ, ఎక్కడికెళ్ళినా కూడా. దీనికి విరుద్ధంగా నేను జీవితం నుంచి పారిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాననుకోండి, అప్పుడు నేను చెట్ల లక్షణాలనే పెంపొందించుకుంటాను బహుశా. దయచేసి ఆలోచించండి. ధన్యవాదాలు. హలో సార్, కదలకుండా కూర్చుని ప్రశాంతతను ఫీల్ అవ్వడం కష్టంగా ఉంది. మనసు నిండా ఆలోచనలే ఉంటాయి. ఓకే, నేను చెప్పినట్లుగా ఈ హార్ట్ఫుల్నెస్ సహజమార్గ ధ్యానంలో ఈ ట్రాన్స్మిషన్, ఈ ప్రాణాహుతి శక్తి మనకు పనిచేసి పెట్టేది. మనం మనసును ఒకే ఆలోచనపై ఉంచినప్పుడు, ఎన్నో ఆలోచనలు ఉన్నప్పటికీ ఈ ట్రాన్స్మిషన్ సహాయంతో తన దారి అది తెలుసుకుంటుంది. ఒక ఏకాగ్ర స్థితికి చాలా సహజమైన రీతిలో తీసుకెళ్తుంది, చాలా నెమ్మదిగా. ఇదెలా అంటే, కొన్ని సంవత్సరాలు నడవని వ్యక్తికి శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. ఫిజియోథెరపీ ఇవ్వటం, కాళ్ళు చేతులు వదులుచేసి శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. హృదయం, మనస్సు కూడా అలాంటివే. ఒక గొప్ప యోగి చేతుల్లో ఆలోచనారహితమైన స్థితికి చేరుకోవడం అనేది చాలా తేలికైన పని. కాబట్టి మనం చింతించాల్సిన పని లేదు. మొట్టమొదటి రోజు నుంచే చాలా ఆలోచనలు ఉన్నా లేకపోయినా, ఏ ప్రయత్నమూ లేకపోయినా కూడా, కేవలం మీ అంతటి మీరు ప్రయత్నించి చూడండి. మీరు స్వయంగా గమనించండి. మీరు దీన్ని ఒక ప్రయోగంగా భావించండి. అవును, ఈ ట్రాన్స్మిషన్తో నా ఆలోచన ప్రక్రియను క్రమబద్ధీకరించగలుగుతున్నాను అని. కాబట్టి మళ్ళీ చేసి అనుభవాన్ని పొందండి.
థ్యాంక్ యూ.